మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అక్షయ తృతీయ. ఈ ఆకు తింటే చాలు మీ దశ తిరిగిపోతుంది, ఆయుష్ పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు ఈ ఆకును తింటే చాలు మీ దశ తిరిగిపోతుంది, డబ్బే డబ్బు. రేపు రాబోయే పవిత్రమైన రోజు. కేవలం ఒక్క ఆకును తినడం ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని మార్పు రాబోతోంది. మీ దశ తిరిగిపోయి మీ జీవితంలోకి డబ్బే డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది. చాలామంది తమ జీవితంలో ఎన్నో కష్టాలను, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీరక, సంపాదించిన డబ్బు నిలవక, ఏమి చెయ్యాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో కుట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు చాలా తేలికగా, చిన్నవిగా కనిపించే పరిహారాలే మనకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అలాంటి శక్తివంతమైన, సులువైన పరిహారాలలో ఇది ఒకటి. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈరోజే కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఇదే. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణువుకి సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయపాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె స్థితిగతులను, దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యుడు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వానను కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే. వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే. అక్షయ తృతీయ రోజు అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు. ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈరోజు వారము, వర్జ్యము, రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. మరి ఇంతకీ రేపు అక్షయ తృతీయ ఏ ఆకును తినాలో దప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీవాకే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో మొక్కలకు, చెట్లకు, వాటి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి మొక్కలోనూ, ప్రతి ఆకులోనూ ఒక దైవిక శక్తి నిగూఢంగా దాగి ఉంటుందని మన పెద్దలు, ఋషులు ఎప్పుడో చెప్పారు. అలాంటి మహిమాన్వితమైన ఆకులతో చేసే పరిహారాలు తక్షణమే ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆకుతోని ఈ పరిహారం ముడిపడి ఉంది. ఈ ఆకులో సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారని, లక్ష్మీదేవి సైతం నివాసం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్లనే పూజలలో, శుభకార్యాలలో దీనిని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇంతటి మహిమ ఉన్న ఆ ఆకును ఉపయోగించి అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి కావలసింది కేవలం స్వచ్ఛమైన మనస్సు, దైవంపై పూర్తి నమ్మకం. మీరు చేయవలసిందల్లా అక్షయ తృతీయ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించడం చాలా శ్రేష్టం. అక్షయ తృతీయ రోజు ఈ విధంగా సరళంగా పూజ చేసుకున్నా అది అక్షయమవుతుంది. ఈ విశిష్టమైన రోజున ఒక చెట్టును తాకి ఆ చెట్టు ఆకును తెచ్చుకుని తినడం వల్ల
అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఈ ఆకును తినడం వల్ల మన ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు కూడా ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది. ఈ ఆకులో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనినైనా ఉత్సాహంగా చేయగలుగుతాము. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ ఆకులో ఉండే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు మెదడులోని నరాలను ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. మన తెలివితేటలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల మనం కష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతాము. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మనలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త వ్యూహాలను పన్నగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనులను మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎప్పుడైతే మన ఆరోగ్యం, తెలివితేటలు, సృజనాత్మకత మెరుగవుతాయో విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఈ ఆకు ఒక కవచంలా పనిచేస్తుంది. అందువల్లనే అక్షయ తృతీయ నాడు ఈ ఆకును తినడం కేవలం ఒక పరిహారమే కాదు, అది ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు శారీరక శుద్ధి ప్రక్రియ. ఇది మనలోని దోషాలను హరించి మన దశను తిప్పడానికి సహాయపడుతుంది. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఆ ఆకు మరేదో కాదు, మన పెరట్లో, మన చుట్టుపక్కల సులభంగా లభించే నేరేడు ఆకు. నేరేడు చెట్టుకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన దేశాన్ని జంబూ ద్వీపం అని పిలుస్తాము. ఇక్కడ జంబూ అంటే నేరేడు అని అర్థం. అంటే నేరేడు చెట్లు సమృద్ధిగా ఉన్న ద్వీపం అని దీని భావం. రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాసం సమయంలో నేరేడు పండ్లను భుజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టు సాక్షాత్తు పరమశివునికి మరియు శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అక్షయ తృతీయ వంటి పవిత్ర పర్వదినాన నేరేడు ఆకుపై కొద్దిగా తేనె లేదా పంచదార వేసుకుని తినడం వల్ల జాతకంలోని గ్రహదోషాలు, ముఖ్యంగా శని మరియు రాహుదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తీపి కలిపిన నేరేడు ఆకును సేవించడం వల్ల జీవితంలో చేదు అనుభవాలు తొలగిపోయి తీపి జ్ఞాపకాలు మరియు అదృష్టం వరిస్తుందని నమ్మకం. నేరేడు ఆకులలో ఉండే రక్తశుద్ధి చేసే గుణాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అక్షయ తృతీయ నాడు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. నేరేడు ఆకు ఆరోగ్యపరంగా ఒక దివ్య ఔషధం. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అద్భుతంగా అదుపు చేస్తాయి. ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న మధుమేహ సమస్యకు నేరేడు ఆకులు ఒక సహజ సిద్ధమైన పరిష్కారం. ఈ ఆకులలో ఉండే కషాయం లేదా ఆకులను నమలడం వల్ల శరీరంలోని క్లోమ గ్రంథి, పాన్క్రియాస్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే నేరేడు ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా అతిసారం లేదా విరేచనాలతో బాధపడేవారికి నేరేడు ఆకు రసం తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ వ్యాధులను తగ్గించి ముఖానికి సహజమైన మెరుపునివ్వడంలో నేరేడు ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతటి ఔషధ గుణాలున్న ఆకును అక్షయ తృతీయ నాడు దైవ ప్రసాదంగా స్వీకరించడం వల్ల శారీరక మరియు మానసిక దృఢత్వం లభిస్తుంది. మీరు అక్షయ తృతీయ నాడు తాజా నేరేడు ఆకులను సేకరించి వాటిని శుభ్రమైన నీటితో కడిగి దేవుడి పటం ముందు ఉంచాలి. కొద్దిసేపటి తరువాత ఆ లేత నేరేడు ఆకుపై ఒక చుక్క స్వచ్ఛమైన తేనె లేదా కొద్దిగా పంచదార వేయాలి. ఆ ఆకును మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనస్సారా ప్రార్థించాలి. ఓ తల్లి, నేను తెలిసి చేసినవి, తెలియక చేసిన తప్పులను క్షమించు. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నాను. నా కష్టాలు తీరడానికి ఒక మార్గం చూపించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నా అప్పులన్నీ తీరిపోయి నేను ప్రశాంతంగా జీవించేలా అనుగ్రహించు. నా దశ తిరిగిపోయి నా జీవితంలోకి డబ్బు వచ్చేలా ఆశీర్వదించు అని
మీకు ఉన్న సమస్యలన్నీ చెప్పుకొని మనస్సారా వేడుకోవాలి. మీ ప్రార్థనలో ఆర్తి, నిజాయితీ ఉండాలి. పూర్తి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తరువాత ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తరువాత మీరు చేతిలో పట్టుకున్న ఆ నేరేడు ఆకును ప్రసాదంగా స్వీకరించి నెమ్మదిగా నమిలి తినాలి. ఇలా చేస్తున్నప్పుడు కూడా నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి, లక్ష్మీదేవి నా ఇంట్లోకి వస్తోంది అని బలంగా సంకల్పించుకోవాలి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా పూర్తి ఏకాగ్రతతో నిశ్శబ్ద వాతావరణంలో చేయడం చాలా ముఖ్యం. నేరేడు ఆకులే కాకుండా నేరేడు పండ్లు కూడా ఈ రోజున తినడం అత్యంత శుభప్రదం. నేరేడు పండును దేవఫలం అని కూడా పిలుస్తారు. ఈ పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవికాలంలో వచ్చే ఎండదెబ్బ నుండి శరీరాన్ని రక్షించడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఆధ్యాత్మికంగా నేరేడు పండును దానం చేయడం లేదా స్వీకరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని పెద్దల నమ్మకం. అక్షయ తృతీయ రోజున నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. నేరేడు చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు హరిస్తాయి. ఆయుర్వేదంలో నేరేడు చెట్టులోని ప్రతి భాగం అంటే ఆకు, పండు, బెరడు మరియు గింజలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. అక్షయ తృతీయ నాడు నేరేడు ఆకును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మీ వాక్కు శుద్ధవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు మాట్లాడే మాట ఇతరులను ప్రభావితం చేసేలా మారుతుంది. ఇది వ్యాపారస్తులకు, విద్యార్థులకు మరియు ఉద్యోగులకు ఎంతో లాభిస్తుంది. మీలోని నెగటివ్ ఆలోచనలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. ఎప్పుడైతే మీ అంతరాత్మ శుద్ధవుతుందో అప్పుడు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ చిన్న పరిహారం చూడటానికి చాలా సులభంగా అనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. నమ్మకంతో చేస్తే కొండలను కూడా పిండి చేయగలమని మన పెద్దలు చెబుతారు. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. నేరేడు ఆకులోని వగరు మరియు తేనెలోని తీపి కలయిక మన జీవితంలోని కష్టసుఖాల సమతుల్యతను సూచిస్తుంది. ఇది మనకు సహనాన్ని, ఓర్పును ప్రసాదిస్తుంది. కాబట్టి రాబోయే అక్షయ తృతీయ నాడు పూర్తి నమ్మకంతో ఉదయాన్నే స్నానం చేసి దైవాన్ని ప్రార్థించి లేత నేరేడు ఆకును తేనె లేదా పంచదారతో కలిపి ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ జాతకంలోని గ్రహదోషాలను కూడా తొలగించి మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మీ దశ తిరిగిపోయి డబ్బే డబ్బు మీ జీవితంలోకి వచ్చి చేరుతుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాలను ఉపయోగించుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆర్థిక పురోగతిని సాధించడం సులభతరమవుతుంది. విశ్వాసమే పునాదిగా చేసే ఏ కార్యమైనా అక్షయ ఫలితాన్నిస్తుంది. నేరేడు వృక్షం యొక్క చల్లని నీడ, దాని ఆకుల ఔషధ గుణాలు మరియు దైవిక ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిద్దాం. ఈ పరిహారం మీ దారిద్ర్యాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. ప్రతి అడుగులోనూ విజయం మీ సొంతం కావాలంటే ఈ పవిత్రమైన రోజున ప్రకృతిని, దైవాన్ని నమ్ముకుని ఈ అద్భుతమైన నేరేడు ఆకు పరిహారాన్ని ఆచరించండి. అది మీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పును కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది.
అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకుని పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనలేని వారు వెండి వస్తువులనైనా కొని తెచ్చుకోవచ్చు. అలా కొన్నా కూడా అష్ట ఐశ్వర్యాల సిద్ధిస్తాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువుల్లో నుండి మీ వీలును బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు, ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. ఈరోజు కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలనిస్తాయి. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.